హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జనవరి 3, 2025 రోజున పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని మీకు వివరించడం జరుగుతుంది. ఈ వీడియోని పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు భవిష్యత్తులో జరిగే వివిధ రకాల పోటీ పరీక్షలకు తప్పకుండా ఉపయోగపడుతుంది. ఈనాడు పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అంశాలు: కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియా, రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్, పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్, చైనాలో కొత్త వైరస్ కలకలం, ఖేల్ రత్న అవార్డు గెలుచుకున్న మను గుకేష్, మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి, ఏడాదిలోపు చనిపోతున్న పిల్లల్లో 50% మందికి అరుదైన వ్యాధులు, అవినీతి నిరోధక శాఖకు 64 ఏళ్లు పూర్తి, కేరళ, బీహార్ గవర్నర్ల ప్రమాణం, 440 జిల్లాల్లోని భూగర్భ జలాల్లో అధికంగా నైట్రేట్, జాతీయ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి. మహాత్మా జ్యోతిబా పూలే సతీమణి బాలికా విద్య కోసం విశేష కృషి చేసిన సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏటా జనవరి 3న సావిత్రిబాయి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50% పైగా మహిళా ఉపాధ్యాయులే ఉండటంతో వారికి ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. సావిత్రిబాయి జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలని, పలు కార్యక్రమాలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. లింగ వివక్ష, కుల అసమానతలపై సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని, ఆమె ఆశయాలను సాధించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళల విద్యకు ప్రాధాన్యం కల్పించి అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం దక్కేందుకు సావిత్రిబాయి తన జీవితాన్ని అర్పించారు. ఈ నేపథ్యంలో బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి జయంతి రోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. సావిత్రిబాయి జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రతి ఏడాది ఘనంగా జరుపుకోవాలి అని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియా, మట్టిలోని విషపూరిత కాలుష్య కారకాలను ఆహారంగా తీసుకుంటూ ఉపయోగకర పోషకాలను ఉత్పత్తి చేసే సరికొత్త మేలుదాయక బ్యాక్టీరియాలను ఐఐటి బాంబే పరిశోధకులు గుర్తించారు. మొక్కల్లో పెరుగుదల హార్మోన్లను పెంచేందుకు అవి దోహదపడుతున్నాయన్నారు. ఈ మేరకు గురువారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. తాము గుర్తించిన సూడోమోనాస్ బ్యాక్టీరియా సంక్లిష్ట కాలుష్య కారకాలను సులభ, హానికరం కాని విషపూరిత సమ్మేళనాలుగా విడగొడుతున్నాయని పేర్కొన్నారు. కాలుష్యపూరిత పర్యావరణాన్ని శుద్ధి చేసే సహజ సిద్ధ సాధనాలుగా అవి పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ బ్యాక్టీరియా కరిగే లక్షణం లేని ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఆవశ్యక పోషకాలను కరిగే సమ్మేళనాల రూపంలోకి మారుస్తున్నాయని కూడా వెల్లడించారు. తద్వారా మొక్కలు ఆ పోషకాలను సులభంగా గ్రహించేందుకు వీలు కలుగుతుందని వివరించారు. పోషకాలు పరిమితంగా ఉండే వాతావరణంలోనూ మొక్కలు ఐరన్ను శోషించేందుకు దోహదపడే సైడెరోఫోర్స్ అనే పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిపారు. ఇండోల్ ఎసిటిక్ యాసిడ్
అనే గ్రోత్ హార్మోన్ కూడా అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తూ మొక్కల ఎదుగుదలకు ఈ బ్యాక్టీరియా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సూడోమోనాస్ అసినోబాక్టర్ మిశ్రమాన్ని వినియోగించి గోధుమ, పాలకూర తదితర పంటల దిగుబడిని 45 నుంచి 50% వరకు పెంచొచ్చని చెప్పారు. రొమ్ము క్యాన్సర్ చికిత్సకు హైడ్రోజెల్. రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం ఇంజెక్ట్ చేసే అధునాతన ద్రవరూప హైడ్రోజెల్ను ఐఐటి గువాహతి పరిశోధకులు రూపొందించారు. సాధారణ క్యాన్సర్ చికిత్సలతో కలిగే దుష్ఫలితాలు ఈ పద్ధతిలో కనిపించవు. క్యాన్సర్ చికిత్సకు ఇప్పుడు ఉపయోగిస్తున్న కీమోథెరపీ, శస్త్రచికిత్సల వల్ల పరిమిత స్థాయిలోనే ఫలితాలు దక్కుతున్నాయి. రసాయన మందులతో జరిగే కీమోథెరపీ క్యాన్సర్ కణజాలంతో పాటు ఆరోగ్యవంతమైన కణాలను దెబ్బతీస్తుంది. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణుతులను తొలగించడం అనేది అన్ని వేళలా సాధ్యం కాదు. అంతర్గత అవయవాలకు శస్త్రచికిత్స చేయలేం. తాజాగా రూపొందించిన హైడ్రోజెల్ ద్వారా క్యాన్సర్ నాశక మందులు నేరుగా క్యాన్సర్ కణజాలంలోకి వెళతాయి. ఆరోగ్యవంతమైన కణాలకు హాని జరగదు. రొమ్ము క్యాన్సర్ కణితిపై డాక్సోరూబిసిన్ అనే మందును హైడ్రోజెల్ ద్వారా పంపిన 18 రోజుల్లోనే ఆ కణితి 75% తగ్గిపోయింది. పాఠ్యపుస్తకాల్లో చరిత్రను మార్చేసిన బంగ్లాదేశ్. పాఠ్యపుస్తకాల్లో దేశ స్వాతంత్ర్య చరిత్రకు సంబంధించి బంగ్లాదేశ్లోని యూనస్ సర్కారు కీలక మార్పులు తీసుకువచ్చింది. 2025 మార్చి విద్యా సంవత్సరానికి గాను ప్రాథమిక, మాధ్యమిక విద్యార్థుల చరిత్ర పుస్తకాల్లోంచి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్కు ఉన్న జాతిపిత బిరుదును తొలగించింది. అంతేకాకుండా 1971 సమయంలో దేశానికి తొలుత స్వాతంత్రం ప్రకటించింది ముజీబుర్ కాదని అప్పటి సైన్యాధికారి జియావుర్ రెహమాన్ అని పాఠ్యపుస్తకాల్లో చేర్చింది. ముజీబుర్ ఆదేశాల మేరకు 1971 మార్చి 27న రెండోసారి జియావుర్ స్వాతంత్ర్యం ప్రకటించినట్లు పుస్తకాల్లో సంస్కరణలు చేసింది. చైనాలో కొత్త వైరస్ కలకలం. కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో మరో వైరస్ కలకలం రేపుతోంది. హ్యూమన్ మెటానిమో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ వైరస్ బారిన పడి అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్లు పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తుంది. వైరస్ వ్యాప్తిని అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ప్రారంభించిందన్నది ఆ నివేదిక సారాంశం. ఖేల్ రత్నాలు మను, గుకేష్, హర్మన్ప్రీత్, ప్రవీణ్లకు కూడా అత్యున్నత క్రీడా పురస్కారం. తెలుగమ్మాయిలు దీప్తి, జ్యోతికలకు అర్జున. కేంద్ర క్రీడల శాఖ క్రీడా అవార్డులను ప్రకటించింది. అత్యుత్తమ ప్రదర్శన చేసిన అథ్లెట్లకు ఇచ్చే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాన్ని షూటింగ్ స్టార్ మనుబాకర్, చెస్ కెరటం దొమ్మరాజు గుకేష్, పురుషుల హాకీ జట్టు సారథి హర్మన్ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ గెలుచుకున్నారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు కైవసం చేసుకొని మనుబాకర్ సంచలనం సృష్టించింది. డింగ్ లిరెన్ను ఓడించి దొమ్మరాజు గుకేష్
ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు. టోక్యో, ప్యారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు చరిత్రాత్మక కాంస్య పతకాలు గెలవడంలో హర్మన్ ప్రీత్ కీలక పాత్ర పోషించాడు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో హై జంప్లో ప్రవీణ్ కుమార్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు. తెలుగమ్మాయిలు జివాంజీ దీప్తి, జ్యోతి ఎర్రాజీ అర్జున అవార్డులు గెలుచుకున్నారు. ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య అథ్లెట్ జివాంజీ దీప్తి ప్యారిస్ పారా ఒలింపిక్స్ 400 మీటర్ల T20 విభాగంలో కాంస్య పథకం కైవసం చేసుకుంది. ఈ ఏడాది కోబేలో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈ వరంగల్ అమ్మాయి స్వర్ణంతో మెరిసింది. విశాఖపట్నానికి చెందిన జ్యోతి ఎర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్లో దూసుకెళ్తోంది. చాలాసార్లు జాతీయ రికార్డును బద్దలు కొట్టిన ఈ అమ్మాయి 2022 ఆసియా క్రీడల్లో రజతంతో మెరిసింది. 2024 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఈసారి అర్జున అవార్డుకు 32 మంది అథ్లెట్లు ఎంపికైనారు. వారిలో 17 మంది పారా క్రీడాకారులు. జీవాంజీ దీప్తి 2024 ప్యారిస్ పారాలింపిక్స్లో కాంస్యం, 2024 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం, ఇది ప్రపంచ రికార్డు. 2023 పారా ఆసియా క్రీడల్లో స్వర్ణం, ఇది ఆసియా రికార్డు. 2022 ఆసియా ఓషియానియా క్రీడల్లో 2 స్వర్ణాలు నెగ్గింది. ఎర్రాజీ జ్యోతి ఒలింపిక్స్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 హర్డిల్స్కు అర్హత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు. మహిళల 100 మీటర్ల హర్డిల్స్లో 12.78 సెకండ్స్ 12.78 సెకండ్లలో జాతీయ రికార్డు. మహిళల 60 మీటర్ల హర్డిల్స్లో 8.12 సెకండ్లలో జాతీయ రికార్డు. 2023 ఆసియా క్రీడల్లో రజతం. 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలతో సత్తా చాటిన 22 ఏళ్ల మను భాకర్ను కేంద్ర ప్రభుత్వం ఖేల్ రత్నతో గౌరవించింది. ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన మొట్టమొదటి భారత క్రీడాకారిణిగా మను సరికొత్త చరిత్ర సృష్టించింది. నిరుడు ఆగస్టులో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీంలో మను 2 కాంస్యాలు గెలుచుకుంది. ఇక కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలోని భారత పురుషుల హాకీ జట్టు వరుసగా 2వ ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించింది. 18 ఏళ్ల గుకేష్ అత్యంత పిన్న వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా ఆవిర్భవించాడు. నిరుడు చెస్ ఒలింపియాడ్లో భారత్ చారిత్రాత్మక స్వర్ణ పతక విజయంలోనూ గుకేష్ కీలక పాత్ర పోషించాడు. ప్యారిస్ పారా ఒలింపిక్స్లో హైజంపర్ ప్రవీణ్ T64 విభాగంలో స్వర్ణ పతకంతో మెరిశాడు. 32 మందికి అర్జున అవార్డులు లభించగా వారిలో రికార్డు స్థాయిలో 17 మంది పారా క్రీడాకారులు ఉండటం విశేషం. ఈ నెల 17న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. ఖేల్ రత్నకు 25 లక్షలు, అర్జునకు 15 లక్షల నగదు బహుమతులు లభిస్తాయి. మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు విజేతలు: దొమ్మరాజు గుకేష్ చెస్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ, ప్రవీణ్ కుమార్ పారా అథ్లెటిక్స్, మను భాకర్ షూటింగ్. అర్జున అవార్డు పొందిన విజేతలు: ఎర్రాజీ జ్యోతి, అన్ను రాణి అథ్లెటిక్స్, నీతు
సావిటి బూరా బాక్సింగ్, వంతిక అగర్వాల్ చెస్, సలీమా టెటే, అభిషేక్, సంజయ్, జర్మన్ప్రీత్ సింగ్, సుఖ్జీత్ సింగ్ హాకీ, రాకేష్ కుమార్ పారా ఆర్చరీ, జీవాంజీ దీప్తి, ప్రీతి పాల్, అజిత్ సింగ్, సచిన్ సార్జే రావు ఖిలారి, ధరంబీర్, ప్రణవ్ సూర్మ, హుకాటో సేమ, సిమ్రన్, నవదీప్ పారా అథ్లెటిక్, నితీష్ కుమార్, తులసీమతి మురుగేషన్, నిత్యశ్రీ సుమతి, శివన్, మనీషా రామ్దాస్ పారా బ్యాడ్మింటన్, కపిల్ పర్మార్ పారా జూడో, మోనా అగర్వాల్, రుబీనా ఫ్రాన్సిస్ పారా షూటింగ్, స్వప్నిల్ సురేష్ కుషాలే, సరబ్జోత్ సింగ్ షూటింగ్, అభయ్ సింగ్ స్క్వాష్, సాజన్ ప్రకాష్ స్విమ్మింగ్, అమన్ సెహ్రావత్ రెజ్లింగ్. అర్జున లైఫ్ టైమ్ అవార్డు విజేతలు: సుచా సింగ్ అథ్లెటిక్స్, మురళీకాంత్ రాజారాం పేట్కర్ పారా స్విమ్మింగ్. ద్రోణాచార్య అవార్డు విజేతలు: సుభాష్ రాణా పారాషూటింగ్, దీపాలి దేశ్పాండే షూటింగ్, సందీప్ సాంగ్వాన్ హాకీ. ద్రోణాచార్య లైఫ్ టైమ్ అవార్డు విజేతలు: ఎస్ మురళీధరన్ బ్యాడ్మింటన్, ఆర్మాండో ఏంజెలో కొలాకో ఫుట్బాల్. ఏడాదిలోపు చనిపోతున్న పిల్లల్లో 50% మందికి అరుదైన వ్యాధులు. దేశంలో ప్రతి 20 మందిలో ఒకరు అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్ సిడిఎఫ్డి శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 35 కోట్ల మంది వీటి బారిన పడితే మన దేశంలో 7.2 కోట్ల మంది ఉన్నారని అంచనా వేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా చనిపోతున్న ఏడాదిలోపు పిల్లల్లో 50% మంది అరుదైన వ్యాధుల బారిన పడిన వారుంటున్నారని పేర్కొన్నారు. ఉప్పల్లోని సిడిఎఫ్డి ప్రాంగణంలో జరిగిన సైన్స్ జర్నలిజం కాన్క్లేవ్లో ఈ వివరాలను వెల్లడించారు. సంస్థ డైరెక్టర్ ఆచార్య ఉల్లాస్ కొల్తూర్ మాట్లాడుతూ మొత్తం 7,000 వ్యాధులను అరుదైనవిగా గుర్తించామని చెప్పారు. ఐసిఎంఆర్ నేషనల్ రిజిస్ట్రీలో 4,001 వ్యాధులు ఈ విభాగంలో నమోదయ్యాయని వివరించారు. తమ సంస్థలో క్లిష్టమైన క్రిమినల్ కేసులు పరిష్కారం, అరుదైన వ్యాధులకు సంబంధించిన జన్యు పరీక్షలు చేస్తున్నామన్నారు. సంస్థ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ అశ్విన్ దలాల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం పిల్లల్లో వచ్చే జన్యుపరమైన జబ్బులను గుర్తించేందుకు మిషన్ను ప్రారంభించిందని తెలిపారు. తెలంగాణలో నిమ్స్, సిడిఎఫ్డిలో దీనికి సంబంధించిన పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అవినీతి నిరోధక శాఖకు 64 ఏళ్లు పూర్తి. అవినీతి నిరోధక శాఖ ఏసీబీకి జనవరి 2తో 64 సంవత్సరాలు పూర్తయినట్లు సంస్థ డైరెక్టర్ జనరల్ విజయ్ కుమార్ తెలిపారు. 1961 జనవరి 2న ఏసీబీ ప్రారంభమైనప్పుడు సిఐడి అధీనంలో ఉండేది. సంస్థ తొలి డైరెక్టర్గా ఐపీఎస్ అధికారి ఎస్ విజయరంగం పనిచేశారు. సంస్థ ప్రధాన కార్యాలయం తొలుత హైదరాబాదులోని రామ్కోటిలో ఉండేది. 2013లో ప్రస్తుతం ఉన్న బంజారాహిల్స్లోకి మారింది. రాబోయే రోజుల్లో మరిన్ని లక్ష్యాలను చేరుకునేలా ఏసీబీ పనిచేస్తుందని విజయ్ కుమార్ తెలిపారు. జనవరి 28 నుంచి నాగోబా జాతర. దేశంలోనే రెండో అతిపెద్ద ఆదివాసీ గిరిజన వేడుకైన కేస్లాపూర్ నాగోబా జాతర జనవరి 28 అర్ధరాత్రి మహాపూజతో ప్రారంభం కానుంది. ఆదివాసీ గిరిజన దర్బార్ జనవరి 31న జరగనుంది. కేరళ, బీహార్ గవర్నర్ల ప్రమాణం. కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్, బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మహమ్మద్ ఖాన్లు ఆయా రాష్ట్రాల్లో
గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేరళ గవర్నర్గా పనిచేసిన ఖాన్ను బీహార్ గవర్నర్గా పనిచేసిన ఆర్లేకర్ను కేరళకు మారుస్తున్నట్లు ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు.